హరి ఓం ఎవ్రీవన్. కంగ్రాచులేషన్ చెప్తారమ్మా నాకు. ఎందుకంటే చెట్టు వేసింది మా మనవడు, పెంచింది కొడుకు కోడలు, నీళ్లు పోసి కోసింది వాళ్ళు, తినేది నేను. రెండో పంట చూసారా? ఫస్ట్ పంట 25 కాయల దాకా వచ్చినాయి, 25 వచ్చినాయి ఫ్రూట్స్, 6 వెజిటబుల్స్. ఇప్పుడైనా 75 అంటే ఇంచుమించు 100 టమాటాస్ కాసినాయి మా చెట్టు. చూసారా? ఇవి పచ్చికాయలు ఎలా ఉన్నాయంటే పుల్లగా ఉండి చక్కగా మన పప్పులో చేసుకుంటే ఎంత బాగున్నాయో. మా కోడలు పప్పు వండింది, చాలా బాగుంది. ఇవి మటుకు నాకు తీయగానే ఉన్నాయి, కానీ వాళ్ళకి కొంచెం పుల్లగా ఉన్నాయి అంటున్నారు. చూసా ఫ్రూట్స్ నిన్నైతే దేవుడికి గుళ్ళో తీసుకెళ్ళి 4 పళ్ళు నా వినాయకుడికి పెట్టుకున్నాను. నాగదు మన వినాయకుడికి పెట్టుకున్నాను. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. ఇలా ఇంట్లో వేసుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు, వండుకోవచ్చు, తినచ్చు, ఎవరికైనా పెట్టాలంటే పెట్టచ్చు. ఏమంటారు మీరు? నెల్లూరులో అయితే 3 పంటలు వస్తాయి, అమెరికాలో 2 పంటలే వచ్చినాయి. నా చెట్లన్నీ శుభ్రం చేసేసారు, ఇంకేమి. మళ్ళీ ఎదుగో చిక్కుడుకాయలు కాస్తున్నాయి, వేరే చోట పెట్టారు. ఎక్కడ పెట్టారో కళ్ళు కనపడవు. సరే, ఉంటాం. మీ శ్రీదేవి. బాయ్.